జగన్ పార్టీ, 3 తెలుగుదేశం పార్టీ, 4 జనసేన. ఈ దుష్ట చతుష్టయ పార్టీలు, ఈ 4 వలన రాష్ట్రం సర్వనాశనం అయింది. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లుగా అధికారంలో ఉంది. రాష్ట్రంలో 5 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనము రాష్ట్ర విభజన సందర్భంగా ఆ రోజు సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు 3 వరాలు. ఏమిటా 3 వరాలు? రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయడం, రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం, మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు రాష్ట్రానికి అందించడం. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖపట్నం మెట్రో రైల్, విజయవాడ మెట్రో రైల్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడం, ఈ విధంగా 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు 3వ వరం కింద. 10 ఏళ్లైంది. మరి ఈ 3 వరాల్లో ఏ మేరకు అమలైనా అంటే, మొదటి వరం ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. అంటే 3 బాండ్లు రాయిస్తే 3 బాండ్లలో 1వ బాండుకు 10 ఏళ్ల తర్వాత ఏమంటే 0, నేను అస్సలు ఇవ్వలేను అంటుంది. 2వ బాండు 24,350 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చింది 1,050 కోట్లు. అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలు ఇచ్చింది. అంటే మన పల్లెల్లో ఐపీ పెడుతుంటారు. ఐపీ పెట్టిన వాళ్ళు నేను వడ్డీ ఇవ్వలేను స్వామి, మిగతా అసలు ఇస్తానంటాడు. ఇంకొక ఆయన అది కూడా ఇవ్వలేను, 70% ఇస్తాను, 50% ఇచ్చాను అనే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ వడ్డీ లేకుండా అసలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ మహోన్నతమైన మోడీ ప్రభుత్వం ఒక బాండుకేమో నేను అసలు ఇవ్వలేను, 2వ బాండుకేమో 100కి 4 రూపాయలే ఇస్తాను, 96 రూపాయలే కొడతా, 3వ దానికి 5 లక్షల కోట్ల రూపాయలకు గాను ఇంతవరకు ఇచ్చింది 25,000 కోట్లు, అంటే 100కి 2 రూపాయలు. కాబట్టి ఇంత పనికి మాలిన ఐపీ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. కాబట్టి అటువంటి బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, అటు జగన్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని తొత్తులుగా మారిపోయినాయి. మోడీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కాబట్టి బీజేపీ అంటే మన రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ మన రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ కలిస్తే బీజేపీ. కాబట్టి బాబు ఏమో చంద్రబాబు నాయుడు ఏమో చెక్క భజన్ నాయుడు, జగన్ రెడ్డి ఏమో మోడీకి భజన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్. ఈ విధంగా తయారైపోయినారు. కాబట్టి ఆ దుష్ట చతుష్ట పార్టీలను ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఈ దేశం బాగుపడదు. అందుకు సమయం ఆసన్నమైంది. మే 13వ తారీఖున మీరేమీ గొప్ప ఏం అవసరంలే, ఇంద్రుని వజ్రాయుధం అవసరంలా, అర్జునుని గాంధీవం అవసరంలా, కృష్ణుని చక్రం అవసరంలా, రాముని బాణం అవసరంలా. కేవలం ఆడ బటన్ ఉంటుంది, బటన్ నొక్కడమే, అంత బొటన వేలుతో బటన్ నొక్కడమే. ఆ 2 ఓట్లు ఉంటాయి. ఆ 2 ఓట్లు, ఒకటి ఎంపీలకు, ఒకటి ఎంపీకి. మీరు హస్తం గుర్తు ఏడు ఉంటుందో ఆ బటన్ నొక్కాలి, అంతే మీరు చేయాల్సింది. ఆ చేస్తే మొత్తం ఆ దుష్ట చతుష్టయ పార్టీల పీడబోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుతాయి. కాబట్టి ఆ కోణంలో ఆలోచించవలసిందిగా విఘ్నులైన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు నేను ముందే చెప్పాను, శర్మిలారెడ్డి